హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను భారీగా మోహరించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లు సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందజేస్తారు. శేఖర్, చిక్కడపల్లి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఉన్న వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ చేరుకోవడం జరిగింది. అలాగే నిర్మాత దిల్ రాజు, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వెళ్తున్నారు. అయితే అల్లు అర్జున్ కి వైద్య పరీక్ష ఇక్కడ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చేసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారనే సమాచారం మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే దీనికి అధికారంగా ఎవరు ధృవీకరించలేదు. అల్లు అరవింద్ మాత్రం చెప్తున్న మాట ఒకటి ఏంటంటే, ఇప్పటికే మేము కోర్టుకి సంప్రదించడం జరిగింది. నిరంజన్ రెడ్డి లాయర్, సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి ద్వారా వాళ్ళు కోర్టులో సోమవారం వరకు తను అరెస్ట్ చేయొద్దని, తను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం అది నేను ప్రీమియర్ షోకి వెళ్ళడం జరిగింది, అక్కడ జరిగే విషయాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇప్పటికే వాళ్ళందరికీ ఎలాంటి సాయంకాలం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మాత్రం కోర్టు నుంచి సోమవారం వరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం వరకు ఆ బెయిల్ పిటిషన్ బెయిల్ వస్తుందా, లేకపోతే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ప్రొవైడ్ చేస్తారా అన్నది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ ఇంటికి తీసుకొచ్చిన తను అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రం కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చి టిఫిన్ చేస్తామన్నాం కానీ ఎలాంటి టిఫిన్ కూడా చేసే అవకాశం ఇవ్వకుండా, బెడ్రూమ్ కి వచ్చి బట్టలు మార్చుకుంటామని చెప్పినా కానీ బట్టలు కూడా మార్చుకోనికుండా తనని తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం మీద అల్లు అరవింద్ గారు తన పోలీసుల మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ఒక సాధారణ హీరో ఉండి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇప్పటికే కేటీఆర్ గారు కూడా తన ట్విట్టర్, సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన విషయం తప్పు, కానీ ఆ విషయంలో అల్లు అర్జున్ ఆ విధంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కేటీఆర్ గారు కూడా తన సోషల్ మీడియా వేదికగా, తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఇంకా చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఏం జరిగిద్ది అనేది అల్లు అర్జున్ అభిమానులుగా క్షణ ఉత్కంఠం లేకుండా విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఒక 2 hours లో మాత్రం దీని మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మమత. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.